వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. ఎలా ఉన్నారు? దేవుడు దయ వల్ల, మీ దయ వల్ల నేను చాలా బాగున్నా. అట్ ప్రజెంట్ మనం మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఈ రైల్వే స్టేషన్ని రీడెవలప్ చేస్తున్నారు, మీ అందరికి తెలుసు. చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు, అన్న మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ మీద వీడియో తీయండి అని. ఎస్, ఈరోజు వీడియో తీయడానికి వచ్చిన ఈ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ నేను చూస్తూ మీకు చూపిస్తాను. డిసెంబర్ 8వ తారీఖు, టైం చూస్తున్నారు కదా, 2025వ సంవత్సరం. టర్మినల్ టు వెస్ట్ ఎంట్రెన్స్ అని అయితే ఇక్కడ ఒక పాత బోర్డు ఉన్నది. దీనికి ఎన్ని ఎంట్రెన్స్లు ఉన్నాయో మనకైతే ఐడియా లేదు, ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఈ రైల్వే స్టేషన్కి రాలేదు. దీంతో ఎలాంటి మెమోరీస్ కూడా లేదు. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లోనే ఈ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ రావడం, ఈరోజే ఆ మెమోరీని మనము క్రియేట్ చేయబోతున్నాం అనమాట. ఇది చూడండి, వావ్, 1 2 3 4 5 6 7 8 9. ఫ్రంట్ ఎలివేషన్ అయితే మామూలుగా లేదు, సూపర్గా ఉంది. వర్క్ అయితే కంటిన్యూగా జరుగుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తుంటాము, మీరు చూస్తూనే ఉన్నారు. చాలా రిక్వెస్ట్లు మనకు వస్తూనే ఉన్నాయి. మీ రిక్వెస్ట్ మేరకు ఆయా ప్లేసెస్కి వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో నేను రిలీజ్ చేస్తున్నా. కొంచెం ముందు వెనక రిలీజ్ అవుతుంటాయి, మీరు చెప్తే షాక్ అవుతారు. నేను నవంబరు 2021 ఆ టైంలో, ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు కానీ ఆ టైంలో తీసిన వీడియోలు కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. ఎందుకంటే బజ్ ఉన్నవి ఫస్ట్ రిలీజ్ చేస్తుంటాము, దాని తర్వాత కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు పాతవన్నీ తీసి రిలీజ్ చేస్తుంటాం. మ్యాక్సిమం ప్రతి వీడియోలో మనం ఏ రోజు వీడియో షూట్ చేస్తున్నాము, డేట్ ఏంది, టైం ఏంది అనేది చూపించే ప్రయత్నం చేస్తాం. కొన్ని వీడియోలో మర్చిపోతే చెప్పలేము, కానీ 99% మన వాచ్ ఉంటుంది, ఆ టైం ఉంటుంది. ఇక్కడ ఒక కమాన్ అయితే కట్టినారు, అండ్ ఇటు సైడ్ బహుశా పార్కింగ్ వస్తుండొచ్చు అని అయితే అని అనుకుంటున్నా. ఆ షెడ్ వేయడం కొరకు ఐరన్ ఫ్రేమ్లు అయితే అన్నీ ఇట్లా వేసి ఉన్నాయి, అండ్ ఇంకా కొన్ని కింద ఐరన్ ఫ్రేమ్లు అలానే ఉన్నాయి. ఎంప్లాయీస్ ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఒక్కసారి బిల్డింగ్ చూడండి, ఇలా స్ట్రైట్గా, అండ్ ముందు ఇలా వైట్ కలర్లో ఐరన్ ఫ్రేమ్లు వచ్చినాయి. అది స్టార్టింగ్లో మీకు చూపించిన కదా. సో ఈ రకంగా మనము హైదరాబాద్లో దాదాపు అభివృద్ధి జరుగుతున్న చోటల్లోకి వెళ్ళి వీడియోలు తీస్తూ ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తున్నాము. మన ప్యాటర్న్ ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ టైం వచ్చినప్పుడు అన్కట్ వీడియో ఉంటుంది 99%. ఏదో చిన్న డిస్టర్బెన్సెస్, సౌండ్లు ఏమైనా వస్తే కట్ చేస్తాం, కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా ఫస్ట్ వీడియో అన్కట్ వీడియో ఉంటుంది. దాని తర్వాత ఎవ్రీ మంత్ అప్డేట్ అని ఉంటుంది. ఆ ఎవ్రీ మంత్ అప్డేట్లో ఎట్లుంటుంది అంటే, ఎక్కడైతే వర్క్ జరుగుతుందో అక్కడ చూపించే ప్రయత్నం చేస్తుంటా అనమాట. సో ఇది ఫర్ ద ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఇది లెంత్గానే ఉంటుంది. ఇదిగోండి, ప్రజెంట్ అయితే ఇలా పార్క్ చేసుకుంటున్నారు వెహికల్. మనము ఇలా ర్యాంప్ మీదకే వెళ్ళొచ్చు, అలా మెట్ల మీదకే వెళ్ళొచ్చు. ఎటు సైడ్ వెళ్దామా అని ఆలోచిస్తున్నా. అంతకంటే ముందుగా ఇటు సైడ్ కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం ఏముందో అని లోపలికైతే వెళ్తున్నా. ఇక్కడ ఆటో వాళ్ళు, కారు వాళ్ళు ఆగున్నారు. సేమ్ ఇక్కడ కూడా ఒకటి ఐరన్ ఫ్రేమ్ తోటి అయితే వేసేసి ఉంచినారు. తర్వాత ఇది కూలగొడతారా గోడ ఏంటిది అనేది చూడాలి. పక్కనే మొత్తం ఇల్లులు ఉన్నాయి, కాలనీ ఉంది. ఇక్కడ వీళ్ళందరూ వర్క్ చేసే వాళ్ళు ఉండడం కొరకు షెడ్యూల్ లాంటివి ఏర్పాటు చేసినారేమో అనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా చూడండి వ్యూ, ఈ సైడ్ వ్యూ ఎట్లుంది. సడన్గా సైడ్ వ్యూ అనగానే నాకు బీటెక్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ బీటెక్ డేస్ గుర్తొచ్చినాయి. ఫస్ట్ ఇయర్లో ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని ఉంటుంది. సైడ్ వ్యూ, టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అని అట్లా వ్యూస్ ఉంటాయి. మీకు ఏమైనా గుర్తుంటే కామెంట్ చేయండి. ఎటు వెళ్దాం? సో సరే, ఆలోచిస్తున్నా. యాక్చువల్లీ ఈ సెంటర్ నుంచే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనం ఏం మాట్లాడుతున్నాం? ఎస్, ఆ రకంగా మన ప్యాటర్న్ ఉంటుంది అనమాట. ఒకసారి అన్కట్ వీడియోలు, దాని తర్వాత ఎక్కడ మేజర్గా వర్క్ జరుగుతుందో అక్కడ వర్క్ జరిగే చోట ఇస్తాము ఎవ్రీ మంత్ అప్డేట్ అనేది. అన్న నేనా అన్న ఛానల్? అవును, యూట్యూబరే. రెగ్యులర్గా డెవలప్మెంట్స్ మీద వీడియోలు చేస్తుంటాం హైదరాబాద్లో. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో ఆ రకంగా మన వర్క్ ఉంటుంది. మనం చాలా చోట్ల కూడా
చెప్పినాం కదా, ఎక్కడికి వెళ్ళినా అడుగుతుంటారు, ఆపుతుంటారు అని. సో అన్న వాళ్ళు కూడా అడిగినారు బాబు ఎవరు అని, అంటే యూట్యూబర్ అన్న అని చెప్పిన. అయితే ఓకే అమ్మ తీసుకోండి అని అన్నారు. తప్పులేదు, ఎందుకంటే సస్పేషియస్గా ఎవరైనా కనబడితే అడగడం వాళ్ళ హక్కు, చెప్పడం మన ధర్మం. ఇంకా ఏదో అట్లా ఫ్లోలో వచ్చింది డైలాగ్ అనుకోండి. ఇదిగోండి ఇక్కడ అంతా చక్కగా ఈ ఫ్రేమ్స్ తోటి చక్కగా నిర్మించినారు. ఇలా ర్యాంప్, ఇలా డౌన్కి వెళ్ళి ఇలా దిగడానికి ఒక ర్యాంప్ ఉంది, ఇట్లా ఎక్కొచ్చు దిగొచ్చు, మన ఇష్టం ఏం చూస్ చేసుకుంటే అది. ఇటు సైడ్ ఉంది మెట్లకి, అంటే ఎక్కుతున్నప్పుడు మెట్లకి రైట్ సైడ్లో ఇది అవుతుంది, లెఫ్ట్ సైడ్లో అయితే జస్ట్ ఇలా నార్మల్గానే ఉంది, ఇంకా ర్యాంప్ లాంటిది ఏం లేదు ఇక్కడ. ఎస్, వెళ్తున్నాం, లోపలికి వెళ్తున్నాం, వచ్చేసినాం. ఇక్కడ అన్ని శిలాఫలకాలు ఉన్నట్టుగా కనబడుతున్నాయి, చూద్దాం. మల్కాజ్గిరి 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ డెడికేటెడ్ టు ద నేషన్ బై శ్రీ నరేంద్ర మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ పెయింటింగ్ కూడా ఉంది, వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం సిమెంట్ ఉంది. టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుంటున్నారు. ఇదంతా కొత్తగా కట్టినట్టయితే మనకు కనబడుతుంది. ఎస్, అండ్ డైరెక్ట్ మనం లెఫ్ట్ చూస్ చేసుకున్నాం రాగానే, ఎందుకంటే ఇందాక ఆ లెఫ్ట్లో కొంచెం దాకా వెళ్ళినాం కదా, ఆ కొంచెం ఏముందో చూపించే ప్రయత్నం చేద్దామని. ఇదిగోండి ఇక్కడ ఎస్కలేటర్ వచ్చేటట్టు ఉన్నది, దానికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. దీనిపైన ఇటొక షెడ్, ఇటొక షెడ్, ఇట్లా టోటల్గా 3 షెడ్స్ లాగా మనకైతే చక్కగా కనబడుతుంది. ఒక అన్న వచ్చి జర ఆపన్న పాజ్ అని ఏదో నార్మల్గా విషయాలు అడిగిండు. ఇక్కడ వర్క్ చేస్తారంట, మాది కూడా వీడియో చేయండి అన్న అని. అయిపోయిన తర్వాత చేద్దాం అన్న అని అన్న. ఇదిగోండి కొంచెము అలా ఇదైతే వర్క్ జరుగుతుంది. ఎస్కలేటర్ ఇదంతా మీకు నీట్గా కనబడ్డదిగా. చలో రైట్ చూస్ చేసుకుందాం. రైట్ వెళ్తున్నాం. ఇలా బెంచెస్ అయితే ఏర్పాటు చేసినారు కూర్చోవడానికి. అండ్ ఇదిగోండి 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అని స్టాల్ ఉంది, పక్కన ఇంకొక స్టాల్ ఉంది. ఇదంతా కూడా కొత్తగా నిర్మించినట్టు మనకు అర్థమైపోతుంది. కింద కూడా మొత్తం టైల్స్ కూడా చక్కగా వేసినారు. వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం నీట్గా ఉండదు, అది మనం అర్థం చేసుకోవాలి. ఎన్ని ప్లాట్ఫామ్లు ఉన్నాయి ఇక్కడైతే మనకి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3 అని ఉన్నది, ఇది పాతదే. ఈ ప్లాట్ఫామ్ పక్కన ఏదైతే షెడ్ ఉందో ఇది మొత్తము కొత్తది. అండ్ కొంచెం ముందు దాకా కూడా నడిచే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ చెప్పినగా వీడియోలు కొంచెం లెంత్ ఉంటాయి ఫస్ట్ టైం వచ్చినప్పుడు, దాని తర్వాత క్రిస్పీ కట్గా కూడా ఉంటాయి. MMTS స్టాప్ అని ఒకటి రాసి మధ్యలో, అదంతా నార్మలే. పక్కన అక్కడ ముందు లాంగ్లో లెఫ్ట్ సైడ్లో ఇంకొక షెడ్ ఉంది. అక్కడ ముందుకి లాంగ్లోకి వెళ్తే మల్కాజ్గిరి అని బోర్డు రాసి ఉంది. సో అటు సైడ్ మనం వెళ్ళట్లేదు, ఇలా చూస్ చేసుకొని మళ్ళా ఇటువైపే వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. అటు సైడ్ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ కూడా వెళ్దాం. ఇదిగోండి 3 లాంగ్వేజెస్లో మల్కాజ్గిరి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజ్లో అయితే రైల్వే స్టేషన్ పేరు రాసి ఉంది. మనము డైలీ మార్నింగ్ వాక్ చేయాలి అని అనుకున్నాము చాలా సందర్భాలలో. కానీ తర్వాత కాలక్రమేణా ఏమైందంటే, మనం ఎక్కడికి వెళ్ళినా వీడియో మ్యాక్సిమం వాక్ చేసేదే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మార్నింగ్ వాక్ని డిలీట్ చేసేసి వీడియోలలో ఎవ్రీడే మినిమం ఒక 3-4 కిలోమీటర్లు వాకింగ్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటా. అంటే ఎగ్జాక్ట్లీ 3-4 కిలోమీటర్లు ఉండాలని కాదు, కానీ అట్లా అయిపోతుంది అది. ఇటు నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది, ముందు కూడా ఇంకొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది అనుకుంటా. ఇది కాకుండా అది ఎక్కే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నా. ఇక్కడ అందరూ ఆగున్నారు, ట్రైన్ కొరకు వెయిట్ చేస్తున్నట్టుగా అయితే మనకు కనబడుతుంది. అటు సైడ్ వర్క్ అవుతుంది కదా, ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో అది చూస్ చేసుకుంటున్నా. ప్రజెంట్ అయితే నేను వెళ్ళడానికి అలో ఉందా లేదో చూడాలి.
మల్కాజ్గిరి. ఇదంతా మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన నడిచినాం. వీడియో స్టార్టింగ్లో మనం ఎండ్ దాకా వచ్చినాం. అక్కడ ఇళ్ళలో అంటే షెడ్యూల్ లాంటివి ఉన్నాయి అని చూపించిన కదా వర్క్ చేసే వాళ్ళ కొరకు. అటు సైడ్ మనము ఇప్పుడు వచ్చినాము. ఇదంతా కూడా కొత్తగా నిర్మించినట్టుగా అయితే మనకు అర్థమైపోతుంది. అండ్ మీ ఏరియాలో ఏదైనా రైల్వే స్టేషన్ని రీడెవలప్ చేస్తున్నారా, చేస్తే వీడియో కింద డీటెయిల్స్ కొంచెం కరెక్ట్గా మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం. ప్రజెంట్ అయితే ఇలాంటి ఐరన్ ఫ్రేమ్ పెట్టి దాటుతున్నారు, మనం డైరెక్ట్ దాటేద్దాం. ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనులు కాలేవు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 27 కోట్లతోటి ఈ రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేస్తున్నారని. ఇఫ్ ఐ ఆమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. ఆ బడ్జెట్ ఏందో కూడా కొంచెం కరెక్ట్గా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. వావ్, ర్యాంప్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద వీడియో చేసినాం, నాంపల్లి రైల్వే స్టేషన్ మీద వీడియో చేసినాం. ఇప్పుడు మనం మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ పైన వీడియో చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకా ఏపీలో కూడా కొన్ని రైల్వే స్టేషన్ని రీడెవలప్ చేసినారని మనకు తెలిసింది. అక్కడికి వెళ్ళి కూడా వీడియోలు షూట్ చేయాలనుకుంటున్నాం. చూడండి ఎట్లాగా అనిపిస్తుంది గుట్ట, ఏరియా అంతా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. మనం ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం, చాలామంది చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. @Moses Petloju అని మీరు టైప్ చేసి ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ వస్తుంది. ఇదిగోండి ఇలా పైన అయితే వర్క్ జరుగుతుంది. బహుశా ఇక్కడ లిఫ్ట్ వస్తుందా అని అనుకుంటున్నాను నేనైతే. లిఫ్ట్ స్పేసే. ఇక్కడ ప్రజెంట్ ఎంప్లాయీస్ అయితే మనకు కనబడుతున్నారు, వర్క్ చేస్తున్నారు. ఈ సైడ్ ఫ్రేమింగ్ని ప్లేస్ చేస్తున్నారు. వావ్, చాలా విడుతుంది, చాలా స్పేషియస్గా ఉంది. అంటే చెర్లపల్లి రైల్వే స్టేషన్ మీద కూడా చాలా వీడియోలు చేసినాం అనుకోండి. ఓపెనింగ్ ముందు చేసినాం, ఓపెనింగ్ రోజు చేసినాం, ఓపెనింగ్ తర్వాత తీసినాం. ఇప్పుడు ఏమేమి బస్సులు వస్తున్నాయి అనేటివి కూడా చాలా నీట్గా వీడియోలు తీసినాము. ఇది ఇటు సైడ్ కూడా మనకు ఒక లిఫ్ట్, ఒక ఎక్స్కలేటర్ వస్తుంది. అటు సైడ్ కూడా ఒక లిఫ్ట్, ఒక ఎస్కలేటర్ వస్తుంది. అటు సైడ్ పని జరుగుతుంది కాబట్టి మనం వెళ్ళడం లేదు. ఇది ఇక్కడ ఒక డౌన్ ర్యాంప్ ఉంది, అక్కడ ఒక డౌన్ ర్యాంప్ ఉంది. మనము ఇది కాకుండా ఆ ఎండ్లో ఉన్న డౌన్ ర్యాంప్ని చూస్ చేద్దాం అనుకుంటున్నా. టోటల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా ఇంకొక ఎస్కలేటర్ వస్తుంది. వావ్, సూపర్. అండ్ మర్చిపోకండి, మీ ఇంటి చుట్టుపక్కల ఏదన్నా రైల్వే స్టేషన్ని డెవలప్ చేస్తుంటే కొంచెం అడ్రస్ని డీటెయిల్గా మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాం. సో మనం అలా ఫస్ట్ షెడ్ ఏదైతే ఉందో లాంగ్లో కనిపిస్తుంది కదా, అటు నుంచి ఎక్కి ఇలా తిరిగి మళ్ళా ఇలా డెడ్ ఎండ్కి వచ్చేసి డౌన్ దిగుతున్నాం. ఉప్పుగూడ రైల్వే స్టేషన్ మీద కూడా వీడియోలు చేసినాం కానీ ఈ ఛానల్లో లేదు, అది ఇంతకుముందుకున్న ఛానల్లో ఉన్నాయి. ఇంకా రైల్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కావాలంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అడగండి. నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తాను, నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూస్ రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఉంటారు మన ఛానల్కి, వాళ్ళు 100% ఆన్సర్ చేస్తారు. ఇక లాంగ్లో ఒక మనిషి కనబడుతుండగా, ఆ మనిషి సాయన్న అన్న వీడియో షూట్ చేసిండు, అయిపోయింది. నా కొరకు వెయిట్ చేస్తుండు. మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా 99% నేను అన్న కలిసే వెళ్తాము, మేమిద్దరం కలిసే వీడియోలు చేస్తాము ఏ కంటెంట్ చేసినా. సో ఇది మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్కి సంబంధించినది. అండ్ @Moses Petloju అని టైప్ చేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వస్తుంది. వీలైతే అక్కడ కూడా చెక్ చేస్తుండండి అప్డేట్స్, అక్కడ కూడా అప్డేట్స్ వస్తుంటాయి. మనకు అర్థమైపోయింది ఏంటిది, ఎస్కలేటర్లు వస్తున్నాయి అండ్ పైన ప్లాట్ఫామ్ మీద ఇట్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కొత్తది వస్తుంది, దాని మీద అంతా షెడ్ ఏర్పాటు చేసినారు అండ్ లిఫ్ట్లు వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ బిల్డింగ్ కూడా చాలా పెద్ద బిల్డింగ్ కడుతున్నారు.
మరి ప్లాట్ఫామ్లు ఎన్ని ఉన్నాయి మనకు తెలుసు, 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇటు సైడ్ బిల్డింగ్ కూడా ఉన్నట్టుంది, దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి బ్లూ కలర్లో బ్లూ అండ్ వైట్ మల్కాజ్గిరి అని బోర్డు ఉన్నది. మనము ఇటు సైడ్ నుంచి ఎంట్రెన్స్ తీసుకున్నాం. వీడియో స్టార్టింగ్ పాయింట్ మీరు చూసినారు, ఎంట్రెన్స్ 2 టెర్మినల్ 2 అనేది రాసి ఉండే, అటు నుంచి వచ్చినాము. అండ్ ఇక్కడ సైడ్ కూడా పార్కింగ్ కొరకు చక్కగా వీడియో స్టార్టింగ్లో మీరు చూసినట్టు ఇలా ఐరన్ ఫ్రేమ్లు అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. పైన నెక్స్ట్ షెడ్ వస్తుండొచ్చు. ఇది ఎస్కలేటర్ 1, 2 మొత్తం 3 ఎస్కలేటర్లు. అండ్ ఇక్కడ మధ్యలో ఏమొస్తుంది, ఇంకేం రాదు. 2 లిఫ్ట్లు 3 ఎస్కలేటర్లు అన్నట్టుగా అర్థమైంది నాకైతే. అండ్ ఇది ఇటువైపు నుంచి వచ్చిన వాళ్ళకి బిల్డింగ్. ఒక్కసారి ఏమో ఈ రూట్ గుండా వెళ్ళినా కానీ లోపలికి రాలే. ఇక్కడ నాకైతే వచ్చినట్టు అనిపిస్తుంది ఈ రూట్లో వస్తుంటే, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఇక్కడ ఎవరినో ఒకరు నేను డ్రాప్ చేసి వెళ్ళిన, అది జమాన్లో. ఇదే అప్పుడు ఇక్కడనే. ఇదొక ఎంట్రెన్సు. ఇదిగోండి ఈ బిల్డింగ్ కూడా సంబంధించి కూడా మొత్తం ఐరన్ ఫ్రేమ్లో అన్నీ వేసి ఉంచినారు. గేట్ 1 ద్వారం అని రాసింది కదా, మనం గేట్ 2 నుంచి వచ్చినాము ఇందాక. ఇది గేట్ 1 మెయిన్ అయితే ఇదే. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టకపోతే వీడియో కింద రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, డూ సబ్స్క్రైబ్. కొత్తగా యూట్యూబ్ వాడు ఐప్ అనే బటన్ ఇచ్చిండు, వీలైతే ఆ ఐప్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది.